మరికొన్ని గంటల్లో అద్భుతం జరగబోతోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానిది భారత ఇస్రో సాధ్యం చేయబోతుంది. ఇవాళ చంద్రుడిపైకి చంద్రయాన్ దిగనుంది. ఇక ఈ టైంలో మార్పు లేదని, అంతా సవ్యంగా సాగుతుందని, ఆల్ ఈజ్ ద వెల్ అని కూడా ఇస్రో ప్రకటించింది. జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమైన చంద్రయాన్ 3 ప్రయాణం ఎన్నో కీలక దశల్ని దాటుకుంటూ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 6:04 జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టనుంది. చంద్రయాన్ 2 ల్యాండింగ్ సమయంలో వైఫల్యం కావడంతో ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై దిగే అద్భుతమైన అరుదైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. చంద్రుడిపై దిగే ప్లేస్ను కూడా ఇస్రో ఫైనల్ చేసింది. చంద్రుడి ఉపరితలం చాలా కఠినంగా ఉంటుందని, పెద్ద పెద్ద పర్వతాలు కూడా ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో -300 ఉష్ణోగ్రత కూడా నమోదవుతుందని తెలిపింది. ఇక గురుత్వాకర్షణ శక్తి చంద్రుడిపై ఉందని, దీంతో శాటిలైట్ను సురక్షితంగా దించడం ఎంతో సవాలుకున్న విషయంగా అభివర్ణించింది ఇస్రో. గత అనుభవాలను దృష్టిలో అన్ని జాగ్రత్తలు తీసుకుని చంద్రుడికి అడుగు దూరంలోకి వచ్చామన్న ఇస్రో సేఫ్ ల్యాండింగ్ చేసి తీరుతామనే ధీమాను వ్యక్తం చేస్తుంది. చంద్రయాన్ 3ను ఎలాగైనా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి తన వంతుగా చేతులు కలిపాయి అమెరికా రీసెర్చ్ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రో. మీ వెంట మేమున్నామంటూ తమ సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఎలాగైనా చంద్రయాన్ 3ను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ముందుకు వచ్చాయి. ఇప్పటి వరకు చంద్రుడు దక్షిణ ధ్రువంలో ల్యాండ్ అయిన శాటిలైట్ లేదు. ఇప్పుడు చంద్రయాన్ 3 మాత్రమే అత్యంత సమీపంలోకి వెళ్ళింది. సాఫ్ట్ ల్యాండింగ్కు 100% అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే ఇస్రోకు సాంకేతికంగానూ కాకుండా డేటా పరంగా కూడా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అయితే ఇస్రో విధానం సాంకేతిక అనేది మిగతా అందరికి ఉపయోగపడుతుంది. చంద్రుడిపై తదుపరి పరిశోధనలకు ఉపయోగపడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇస్రో చంద్రయాన్ 3 ల్యాండింగ్ ను ప్రపంచంలోని అన్ని స్పేస్ రీసెర్చ్ సెంటర్లు తమ వంతు సహాయ సహకారాలు ముందుకు వచ్చాయి. ప్రపంచంలోని 800 కోట్ల మంది ఆశలు, ఆకాంక్షలు ఇప్పుడు చంద్రయాన్ 3 పైన ఉన్నాయి. భవిష్యత్తులో చందమామను జలం కూడా ముద్దాడే గమ్యస్థానం కావాలనేది అందరి ఆకాంక్షలు. చంద్రయాన్ 3 800 కోట్ల మంది ఆశలు ఏ విధంగా నెరవేరుస్తుంది అనేది ఉత్కంఠంగా ఉంది.
మరికొన్న గంటల్లో అద్భుతం జరగబోతుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానిది భారత్ ఇస్రో సాధ్యం చేయబోతుంది. ఇవాళ చంద్రుడిపైకి చంద్రయాన్ దిగనుంది. ఈ టైంలో మార్పు లేదని, అంతా సవ్యంగా సాగుతుందని, ఆల్ ఈజ్ ద వెల్ అని కూడా ఇస్రో ప్రకటించింది. జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమైన చంద్రయాన్ 3వ ప్రయాణం ఎన్నో కీలక దశల్ని దాటుకుంటూ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 6:04 జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టనుంది. చంద్రయాన్ 2 ల్యాండింగ్ సమయంలో వైఫల్యం కావడంతో ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇస్రో. ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై దిగే అద్భుతమైన అరుదైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. చంద్రుడిపై దిగే ప్లేస్ను ఇస్రో ఫైనల్ చేసింది. చంద్రుడి ఉపరితలం చాలా కఠినంగా ఉంటుందని, పెద్ద పెద్ద పర్వతాలు కూడా ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో -300 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుందని తెలిపింది. గురుత్వాకర్షణ శక్తి చంద్రుడిపై ఉందని, దీంతో శాటిలైట్ను సురక్షితంగా దించడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయంగా అభివర్ణించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుని చంద్రుడికి అడుగులు దూరంలో వచ్చామన్న ఇస్రో సేఫ్ ల్యాండింగ్ చేసి తీరుతామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. చంద్రయాన్ 3ను ఎలాగైనా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి తమ వంతుగా చేతులు కలిపాయి అమెరికా రీసెర్చ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇస్రో మీ వెంట మేమున్నామంటూ తమ సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఎలాగైనా చంద్రయాన్ 3ను విజయవంతం చేయాలనే లక్ష్యంతోనే ముందుకు వచ్చాయి. ఇప్పటి వరకు చంద్రుడి దక్షిణ ధ్రువంలో ల్యాండ్ అయిన శాటిలైట్ ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు చంద్రయాన్ 3 మాత్రమే అత్యంత సమీపంలోకి వచ్చింది. సాఫ్ట్ ల్యాండింగ్కు 100% అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇస్రోకు సాంకేతికంగా కాకుండా డేటా పరంగా కూడా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అయితే ఇస్రో విధానం సాంకేతికత అనేది మిగతా అందరికీ ఉపయోగపడుతుంది. చంద్రుడిపై తదుపరి పరిశోధనలకు ఉపయోగపడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇస్రో చంద్రయాన్ 3 ల్యాండింగ్కు ప్రపంచంలోని అన్ని స్పేస్ రీసెర్చ్ సెంటర్లు తమ వంతు సహాయ సహకారాలు ముందుకొచ్చాయి. ప్రపంచంలోని 800 కోట్ల మంది ఆశలు, అలాగే ఆకాంక్షలు ఇప్పుడు చంద్రయాన్ 3 పైన ఉన్నాయి. భవిష్యత్తులో చంద్రయాన్ను జనం కూడా ముద్దాడే గమ్యస్థానం కావాలన్నది అందరి ఆకాంక్షలు. మరి చంద్రయాన్ 3 800 కోట్ల మంది ఆశలు ఏ విధంగా నెరవేరుస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది.
చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయితే ఇస్రో విధానం సాంకేతికత అనేది మిగతా అందరికి ఉపయోగపడుతుంది. చంద్రుడిపై తదుపరి పరిశోధనలకు ఉపయోగపడుతుంది. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్రో చంద్రయాన్-3 ల్యాండింగ్ కు ప్రపంచంలోని అన్ని స్పేస్ రీసెర్చ్ సెంటర్లు తమ వంతు సహాయ సహకారాలతో ముందుకు వచ్చాయి. ఇక ప్రపంచంలోని 800 కోట్ల మంది ఆశలు ఆకాంక్షలు ఇప్పుడు చంద్రయాన్-3 పైన ఉన్నాయి. భవిష్యత్తులో చందమామను జనం కూడా ముద్దాడే గమ్యస్థానం కావాలనేది అందరి ఆకాంక్షలు. మరి చంద్రయాన్-3 800 కోట్ల మంది ఆశలు ఏ విధంగా నెరవేరుస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే చంద్రయాన్-3 సక్సెస్ కావాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఖగోళ శాస్త్రవేత్తలు అయితే ఇది సక్సెస్ కావాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చంద్రుని మీద అమెరికా, రష్యా, చైనా 3 దేశాలు కూడా ల్యాండ్ చేశాయి. కానీ అవన్నీ కూడా ఉపరితలం పైన మాత్రమే ల్యాండ్ చేయగలిగాయి. కానీ చంద్రయాన్-3 అనేది దక్షిణ ధ్రువం వైపు ఇప్పుడు ఈ ప్రయోగాలు జరుగుతుంది. ఇది ప్రపంచ చరిత్రలోనే మొదటిసారి అని చెప్పచ్చు. ఏదైతే మనకు పోటీగా రష్యా కూడా మొన్ననే లూనా 25 చేసినప్పటికీ కూడా అది క్రాష్ ల్యాండింగ్ అయింది. తద్వారా ఆ ప్రయోగం సక్సెస్ కాలేకపోయింది. కానీ ఇస్రో చేపట్టిన ఏదైతే చంద్రయాన్-3 ప్రయోగం ఏదైతుందో చాలా సక్సెస్ దిశలో ఇప్పటివరకు కూడా అడుగులు పడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే కదా ఈ గంట వరకు కూడా అనుకున్న దిశలోనే చంద్రయాన్-3 ప్రయాణం కొనసాగుతుంది అని చెప్పేసి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సరిగ్గా ఈ సాయంత్రం 6:04 ఏదైతే చంద్రయాన్-3 నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపడి చంద్రుని మీద అడుగు పెట్టబోతుంది. ఏదైతే అనుకున్న కాలమానం ప్రకారం 5:45 జరగాలి. కానీ కొద్దిగా వాతావరణం ఢిల్లీ వల్ల ఇది 6:04 ఈ ప్రయోగం అంటే సక్సెస్ దిశగా అడుగులు వేస్తుందని చెప్పేసి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా చంద్రయాన్-3 సక్సెస్ గానే ముందుకు పోతుంది. ముఖ్యంగా ఏదైతే చివరి 17 నిమిషాలు 18 నిమిషాలు ఏదో అది టెర్రర్ మినిట్స్ అంటారు. ఇదే చాలా కీలకం. అంటే ఇక్కడి నుంచి కూడా ఎప్పుడైతే విక్రమ్ తన సొంతంగా తనకు తానుగానే ఈ సాఫ్ట్ ల్యాండ్ కోసం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇస్రో శాస్త్రవేత్తలతో ఇక్కడ సంబంధాలు తెగిపోతాయి. ఇక్కడ నుంచి కూడా ఏదైతే చివరి 18 నిమిషాలు 15 నిమిషాలు ఏదైతే ఉన్నామో అది మొత్తం కూడా సాఫ్ట్ ల్యాండింగ్ విక్రమ్ ల్యాండర్ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ చంద్రుని మీద ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఖచ్చితంగా అది సాఫ్ట్ అంటే మైదాన ప్రాంతం చూసుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగానే ఇస్రో శాస్త్రవేత్తలు దాన్ని రూపొందించడం కూడా జరిగింది. అయితే ఇస్రో చెప్తున్నది ఏంటంటే గతంలో చంద్రయాన్-2లో ఏదైతే ఫెయిల్యూర్స్ మనం అనుకుంటున్నామో ఆ ఫెయిల్యూర్స్ కాదు, దాని వల్ల కొన్ని నేర్చుకోవడం జరిగింది. తద్వారా చంద్రయాన్-3ని ఇక అలాంటి సమస్యలు ఏవి తలెత్తకుండా పూర్తి స్థాయిలో సాఫ్ట్ ల్యాండ్ అయ్యే విధంగానే ఈ చంద్రయాన్-3ని రూపొందించబడింది అని చెప్పేసి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే స్పీడ్ ని నియంత్రించాలి. ఇప్పటి వరకు కూడా 4 ఇంజన్లు మండిస్తూ దాన్ని చంద్రుని కక్ష వైపు పయనిస్తుంది. సరిగ్గా 25 కిలోమీటర్ల కక్షలో పరిభ్రమిస్తుందని చెప్పేసి తెలుస్తుంది. దాన్ని మరో చివరి దశలో తీసుకొచ్చిన తర్వాత 7 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల నుంచి అది ల్యాండింగ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది అడ్డంగా ప్రయాణిస్తుంది ఆ చివరి క్షణం ఏదైతుందో ఇది మనం 17 నిమిషాల టెర్రర్ టైం అనుకుంటామో అక్కడ నుంచి కూడా అది నిలువుగా చంద్రుని మీద ల్యాండ్ కావాలి. అక్కడే ప్రధానంగా ఉన్న సమస్య. గతంలో ఏదైతే క్రాష్ ల్యాండ్ జరిగిందో ఆ క్రాష్ ల్యాండ్ దృష్టిలో పెట్టుకుని ఈసారి అలా కాకుండా ఈ ల్యాండింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే సాఫ్ట్ ల్యాండ్ అని చెప్తున్నామో ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు సాఫ్ట్ ల్యాండ్ కోసం అక్కడ ఒక స్థలాన్ని కూడా దాదాపు ఒక 2-3 కిలోమీటర్లు ఎక్కడ ఏ విధమైన ఎత్తులు పల్లాలు లేకుండా అదేవిధంగా లోయలు లేకుండా ఒక సాఫ్ట్ స్థలాన్ని అంటే మైదాన ప్రాంతాన్ని చూశారని చెప్పేసి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరెక్ట్ గా అక్కడే అది దిగబోతుంది. ఆ డైరెక్షన్ లోనే అది ఉంటుందని చెప్పేసి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక సాఫ్ట్ ల్యాండ్ అయిన తర్వాత అది తన పని తాను చేసుకుపోతుంది. 14 రోజుల పాటు ఈ చంద్రయాన్ పని చేయబోతుంది. అంటే 14 రోజుల పాటు మాత్రమే అక్కడ సూర్యుడు ఉంటాడు కాబట్టి ఆ సూర్యుని రశ్మితోని అక్కడున్న ఏదైతే పవర్ తో ఉంటుందో ఆ పవర్ తోని చంద్రయాన్-3 తన పని చేసుకుంటూ పోతుంది. 14 రోజుల పాటు పని చేస్తుంది. ముఖ్యంగా 4 ఉద్దేశాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, దక్షిణ ధ్రువం వైపు ప్రధానంగా ప్రపంచంలో మొదటిసారి ఇక్కడ దక్షిణ ధ్రువం వైపు అడుగు పెట్టడం ఒకటైతే, ఇక చూసుకుంటే కనుక అక్కడ నీరు ఉందా లేదా అనే దాని మీద పరిశోధన జరగబోతున్నాయి. అదేవిధంగా ఖనిజాలు ఏ మాత్రంలో ఉన్నాయి అనే దాని మీద కూడా పరిశోధన జరగబోతుంది. అదేవిధంగా మానవ మనుగడకు అక్కడ సాధ్యాలు ఏంటి అన్న దాని మీద కూడా
ఆ, పరిశోధన జరగబోతున్నాయి. అదేవిధంగా అక్కడ పర్యావరణం మీద పరిశోధన జరగబోతున్నాయి. సో ఈ 4-5 అంశాల మీద ప్రధానంగా ఈ దృష్టి పెట్టబోతుంది చంద్రయాన్-3. అయితే ఈ దక్షిణ ధ్రువం వైపు ఏదైతే మొదటిసారిగా అడుగు పెట్టబోతున్నామో అందులో ప్రపంచ దేశాలు కూడా ఇండియా వైపు చూస్తున్న ప్రధాన కారణం కూడా అదే. ఇప్పటివరకు కూడా మనము దక్షిణ ధ్రువం వైపు ఏ దేశం కూడా అడుగు పెట్టలేదు. ఇప్పుడు అడుగు పెట్టిన తర్వాత అది కూడా దాదాపు 40 ఏళ్ళు అంటే 4 దశాబ్దాలు తర్వాత ఈ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకోవాల్సింది ప్రధానంగా ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నది ఏంటంటే ఇక్కడికి వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిజల్ట్స్ అన్ని కూడా ఇతర దేశాలకి పనికొచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ ఈ ఈ చంద్రయాన్-3ని సక్సెస్ చేసే దిశలోనే ప్రధానంగా దృష్టి సారించింది. ప్రధాని మోడీ కూడా విదేశీ పర్యటన ఉన్నారు. సరిగ్గా ఆ సమయానికి తను కూడా దీన్ని వీక్షించబోతున్నారు. అదేవిధంగా ఇస్రో లైవ్ టెలికాస్ట్ చేయబోతుంది. అందుకు బెంగళూరుని వేదిక ఎంచుకోబడింది. అక్కడ సాధారణ పబ్లిక్ కోసం ఎట్లా ఈ ల్యాండింగ్ ఉండబోతుందన్న దాని మీద అక్కడ లైవ్ ప్రత్యక్షంగా ప్రజలకు చూపించబోతున్నారు. అదేవిధంగా ఈ విక్రమ్ ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ కావాలన్న ఉద్దేశంతో మొత్తం వ్యాప్తంగా కూడా అన్ని దేశాలు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే గనక సరిగ్గా ఈరోజు సాయంత్రం 6:04 విక్రమ్ ల్యాండర్ చంద్రుని మీద కాలు పెట్టబోతుంది. రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.